మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ తో మీరు DSLR లెవెల్ ఫోటోస్ తీసుకోవచ్చా? 50,000 కంటే తక్కువ సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్స్తో మీకు రీల్స్, పోర్ట్రైట్స్ మరియు నైట్ టైం ఫోటోస్ అన్నీ చాలా బాగా వస్తాయా? ఈ రోజుల్లో కెమెరా కోసం సపరేట్గా అంటే ఒక ప్రొఫెషనల్ కెమెరా హ్యాండిల్ చేయాలా, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్తోనే మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చా? సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనకున్నటువంటి ఫోన్స్లో బెస్ట్ కెమెరా ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అందులోనూ ఎస్పెషల్గా 2026లో బెస్ట్ కెమెరా ఫోన్స్ గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇన్ కేస్ మీ బడ్జెట్ కనుక 50,000 లోపలే అనుకున్నట్లయితే దీంట్లో మనం తీసుకోవాల్సినటువంటి బెస్ట్ కెమెరా ఫోన్స్ గురించి అయితే ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూసారంటే మీరే డిసైడ్ అయిపోతారు మీకు తగినటువంటి యూసేజ్కి మీకు కావాల్సినటువంటి బెస్ట్ కెమెరా ఫోన్ ఏది అనేసి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అంతకంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. మీరు ట్రావెలర్ అయినా లేకపోతే ఒక వ్లాగర్ అయినా ఆర్ మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ చేసుకోవాల్సినటువంటి ఇమేజెస్ బాగుండాలన్నా ఇప్పుడు నేను చెప్పే కెమెరా ఫోన్స్ని మీరు ఒకసారి కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే చాలా మంది కెమెరా అంటే మెగా పిక్సెల్స్ మాత్రమే చూస్తారు. అంటే బేసిక్గా ఏదైనా ఒక కొత్త ఫోన్ లాంచ్ అవుతుంది అంటే చాలా మంది చూసేది దాని మెగా పిక్సెల్సే. బట్ కెమెరా అంటే మనం చూడాల్సిన స్పెసిఫికేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యలో చాలా చోట్ల మనకి కంటెంట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. అంటే చాలా మంది సినిమాటిక్ ఫొటోస్ తీస్తూ ఉంటారు, అలానే సినిమాటిక్ వీడియో మాంటేజెస్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో మనం క్వాలిటీని అయితే చూస్తున్నాం. బట్ దీనికోసం సపరేట్ గా మనం DSLR నే క్యారీ చేయక్కర్లేదు. మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ తో కూడా మీరు ఇలాంటి మాంటేజెస్ తీయొచ్చు. బట్ ఇలాంటి మాంటేజెస్ ని మీరు తీయాలి అంటే ఈ స్పెసిఫికేషన్స్ మాత్రం కంపల్సరీ మీ ఫోన్ లో ఉండేలా చూసుకోవాలి. మీరు మీ ఫోన్ యొక్క కెమెరా మెగా పిక్సెల్స్ తో పాటు మీరు ఇవి కూడా చూసుకోవాలి. అంటే ముందుగా ఇమేజ్ ప్రాసెసింగ్ చూసుకోవాలి, అలానే స్టెబిలైజేషన్ చూసుకోవాలి, అలానే సెన్సార్ క్వాలిటీ మరియు పోర్ట్రైట్ ఎడ్జ్ డిటెక్షన్. ఇవన్నీ మీరు కొత్తగా కొనే మొబైల్ ఫోన్స్ లో ఉన్నాయా లేదా చూసుకొని ఆ తర్వాత మీరు దాన్ని బెస్ట్ కెమెరా ఫోన్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒక ఫోన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా సపోర్ట్ ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెసింగ్ బాగుండకపోతే మీకు వచ్చే ఫోటోస్ అవుట్పుట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది. అదే ఇంకొక ఫోన్ లో మీకు మెగా పిక్సెల్ తక్కువ ఉన్నప్పటికీ ఆ ఫోన్ లో కనుక మీకు ఏ ఫీచర్స్ అనేవి బాగా సపోర్ట్ చేస్తున్నట్లయితే మీకు కెమెరాలో వచ్చేటువంటి కలర్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. సో ఇక ఏ మాత్రం ల్యాక్ చేయకుండా మనం 50,000 బడ్జెట్ లోనే మనకు వచ్చేటువంటి బెస్ట్ కెమెరా ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో ఫోన్స్ లో ఎప్పుడైనా కెమెరా సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నామంటే మనకి మైండ్ లో వచ్చే ఫస్ట్ ఫోన్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 9a. ఎందుకంటే కెమెరా టాపిక్ వచ్చినప్పుడు మనం గూగుల్ పిక్సెల్ ని అస్సలు ఇగ్నోర్ చేయలేం. గూగుల్ పిక్సెల్ 9a లో ఉన్నటువంటి అమేజింగ్ ఫీచర్ ఏంటంటే మీరు కనుక నార్మల్ గా ఫోటో క్లిక్ చేసినప్పటికీ అది ఆల్మోస్ట్ ఎడిట్ చేసి వచ్చినట్లు కనిపిస్తుంది. అంటే ఈవెన్ రా ఫోటోస్ కూడా విత్ కలర్ గ్రేడింగ్ తో వచ్చినట్లు ఉంటుంది మనకి. అదే గూగుల్ పిక్సెల్ 9a తో మీరు కనుక పోర్ట్రైట్ ఫోటోస్ తీసుకున్నారనుకోండి, మీ యొక్క హెయిర్ ఎడ్జెస్ కావచ్చు, మీ ఫేస్ టోన్ క్వాలిటీ కావచ్చు, అలానే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడంలో కావచ్చు, ఇవన్నీ చాలా న్యాచురల్ గా ఉంటాయి. అండ్ నైట్ టైం ఫోటోగ్రఫీలో కూడా పిక్సెల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్స్ అని చెప్పవచ్చు. అండ్ నైట్ టైం ఫోటోగ్రఫీలో కనుక మీరు గూగుల్ పిక్సెల్ ని యూస్ చేసి ఫోటో తీస్తున్నట్లయితే లో లైట్ లో కూడా నాయిస్ చాలా తక్కువగా ఉండి మీరు తీసినటువంటి ఫోటోలో డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్ గా క్యాప్చర్ అవుతుంది. సో ఆనెస్ట్ గా మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ అనేది ఫోటోగ్రఫీ లవర్స్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పవచ్చు. వీడియో అవుట్పుట్ కి కూడా మీకు యాక్చువల్లీ గూగుల్ పిక్సెల్ 9 అనేది చాలా బాగుంటుంది. సో ఇన్ కేస్ మీరు ఒక మంచి ఫోటోగ్రఫీ లవర్స్ అయితే అండ్ మీరు మంచి పోర్ట్రైట్స్ మరియు ఫోటోస్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీరు గూగుల్ పిక్సెల్ 9 ని ఒక్కసారి కన్సిడర్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోన్ కొద్దాం. సెకండ్ ఫోన్ వచ్చేసి మనకు Vivo V60 5G ఉంది. ఈ ఫోన్ మనం సింపుల్ గా చెప్పాలంటే అంటే ఈ ఫోన్ లో వచ్చేటువంటి కెమెరాతో మీకు ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. వివో వాళ్ళు ZD-ISS ట్యూన్డ్ లెన్సెస్ వాడడం వల్ల మీకు ఈ ఫోన్ లో కనుక మీరు ఏదైనా ఒక పర్టికులర్ పిక్చర్ ని క్యాప్చర్ చేసినట్లయితే మీకు ఆ పిక్చర్ లో షార్ప్నెస్ కావచ్చు, అలానే క్లారిటీ కావచ్చు చాలా బాగుంటాయి. ఇన్ కేస్ మీరు కనుక ఈ ఫోన్ ని డే లైట్ లో యూస్ చేస్తూ ఫోటో షూట్ చేస్తున్నట్లయితే అంటే మీరు కనుక న్యాచురల్ కలర్స్ ని యూస్ చేసినా మీకు ఫోటో యొక్క అవుట్పుట్ అనేది చాలా వైబ్రెంట్ గా ఉంటుంది. అండ్ నైట్ ఫోటోగ్రఫీలో కూడా స్టెబిలిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇన్ కేస్ మీరు కనుక ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నా లేకపోతే ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తున్నా ఆర్ వాక్స్ పాప్స్ చేస్తున్నా ఈ ఫోన్ ని మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. అండ్ ఈ ఫోన్ లో ఉన్నటువంటి ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటంటే మీరు కనుక ఈ ఫోన్ ని యూజ్ చేసి మీరు ఏదైనా వాకింగ్ షూట్ చేస్తున్నా అంటే మీరు వాక్ చేస్తూ షూట్ చేస్తున్నా దీంట్లో స్టెబిలైజేషన్ బాగుంది. మీరు కనుక ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేదా యూట్యూబ్ కి డైలీ కంటెంట్ క్రియేట్ చేస్తున్నట్లయితే మీకు Vivo V60 అనేది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఆప్షన్స్. ఇప్పుడు ఇదే సెగ్మెంట్ లో థర్డ్ ఫోన్ కొద్దాం. సో ఇప్పుడు థర్డ్ ఫోన్ వచ్చేసి OnePlus 13R. OnePlus 13R లో మనం కనుక చూసుకుంటున్నట్లయితే దాని యొక్క ప్రీవియస్ వర్షన్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కెమెరా పర్ఫార్మెన్స్ విషయంలో OnePlus 13R అనేది ఒక స్టేజ్ ముందుకు వెళ్ళిందనే చెప్పవచ్చు. ఈ ఫోన్ లో మీకు టెలిఫోటో లెన్స్ అనేది ఉండడం వల్ల మీకు ఈ ఫోన్ కి ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ గా మారింది. ఎందుకంటే మీరు కనుక ఈ ఫోన్ యూజ్ చేసి మీరు జూమ్ చేసి ఫోటోస్ తీసినప్పటికీ మీకు పిక్సెల్స్ క్వాలిటీ అనేది ఏమాత్రం డ్రాప్ అవ్వదు. అండ్ వీడియో రికార్డింగ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే OnePlus 13R లో మీకు స్టెబిలైజేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ ఈ ఫోన్ లో వచ్చేటువంటి ఆక్సిజన్ ఓఎస్ సపోర్ట్ వల్ల మీకు ఈ ఫోన్ లో కెమెరా అయితే చాలా ఫాస్ట్
ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అండ్ మీకు ఏమాత్రం ల్యాగ్ ఉండదు. ఇన్ కేస్ మీరు కనుక గేమింగ్ మరియు కెమెరా రెండింటి పర్ఫార్మెన్స్ చూసుకుంటున్నట్లయితే OnePlus 13R అనేది మీకు వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఆప్షన్. అండ్ ఇది R సిరీస్ అవడం వల్ల మీకు ప్రైస్ సెగ్మెంట్ కూడా 50,000 కంటే తక్కువలోనే వస్తుంది. ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో ఫోర్త్ ఫోన్ వచ్చేసి Oppo Reno 14 5G. Oppo Reno 14 యాక్చువల్లీ ప్రాక్టికల్ గా చూసుకుంటున్నట్లయితే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. Oppo Reno 14 వచ్చిన కొత్తల్లో చాలా మంది దీన్ని అయితే చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు. ఎందుకంటే ఇది రెనో సిరీస్ అవడం వల్ల దీన్ని చాలా మంది అయితే అండర్ ఎస్టిమేట్ చేశారు. కానీ రియల్ వరల్డ్ లో చూసుకుంటున్నట్లయితే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా ప్రాక్టికల్ గా ఉంది. సో మీరు ఈ ఫోన్ యూస్ చేస్తూ గనక మీరు ఏదైనా ఫోటోస్ ని క్యాప్చర్ చేసినట్లయితే మీకు ఆ ఫోటో యొక్క కలర్స్ అనేవి చాలా పంచిగా ఉంటాయి. అలానే దీంట్లో సెల్ఫీ కెమెరా దీనికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్. అండ్ ఈ ఫోన్ కి మీకు 6000 mAh బ్యాటరీ సపోర్ట్ ఉండడం వల్ల మీరు హోల్ డే షూటింగ్ చేసుకున్నా మీకు బ్యాటరీ టెన్షన్ కూడా ఉండదు. సో మీకు కెమెరా డీసెంట్ గా కావాలి, అలానే బ్యాటరీ కూడా లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే మీరు Oppo Reno 14 ని ఒకసారి కన్సిడర్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఈ సెగ్మెంట్ లో వచ్చేసి లాస్ట్ ఫోన్ కొద్దాం, విచ్ ఇస్ నథింగ్ ఫోన్ ప్రో. మొబైల్ సెగ్మెంట్స్ లో మనం కనుక చూసుకుంటున్నట్లయితే నథింగ్ ఫోన్ వాళ్ళది ఒక డిఫరెంట్ కేటగిరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బ్రాండ్ నుంచి వచ్చేటువంటి ఏ వర్షన్స్ అయినా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. బట్ ఈ ఫోన్ లో వచ్చేసి కెమెరా మీకు అంత ఫ్లాషీగా ఉండదు, కానీ మీ యొక్క అవుట్పుట్ మాత్రం చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది. అంటే మీరు ఈ ఫోన్ ని యూస్ చేసి మీరు ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పటికీ మీకు క్వాలిటీ అనేది చాలా బాగానే ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక రీల్స్ లేదా డైలీ కంటెంట్ షూట్ చేస్తున్నా, ఆర్ మీకు ఒక క్లీన్ UI ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్నా, ఆర్ క్యాజువల్ ఫోటోగ్రఫీ కూడా మీకు నథింగ్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. అండ్ మీకు స్టైల్ మరియు పర్ఫార్మెన్స్ విషయంలో కూడా నథింగ్ ప్రో వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. సో ఇదండి ఇవాళ వీడియో. సో మీరు కనుక 2026 లో బెస్ట్ కెమెరా ఫోన్ తీసుకుంటున్నట్లయితే ఒక్కసారి ఈ 5 ఫోన్స్ ని కన్సిడర్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అందించడంలో మా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఉన్నటువంటి కెమెరా లవర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.